ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పుట్లూరు గ్రామ రైతులందరూ కూడా మరి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈవేళ మొత్తము హెచ్ఎల్సి నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. కానీ ఆ వాటర్ కిందకు పంట పొలాలలో రావడానికి పూర్తిగా జిల్లా అధికార యంత్రాంగం ఇందులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంది. ముఖ్యంగా ఈవేళ హెచ్ఎల్సి చివరి ఆయకట్టు అయినటువంటి పుట్లూరు మండలం సుబ్బరాయ సాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాని కింద ఉన్నటువంటి పుట్లూరు అదే పనికి ఇతర దాదాపు 6-7 గ్రామాల చెరువులకు నీళ్లు ఇచ్చితే దాని ద్వారా కిందన పంట పొలాలకు పోయి పంటలకు నీరు రావడానికి అవకాశం ఉంది. కానీ ఇంతవరకైనా కూడా ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా ముగుస్తున్నప్పటికి కూడా నేటికి కూడా ఈవేళ ఆ నీళ్లు మరి కిందన చివరి ఆయకట్టుకు రాలేదంటే దీని వెనుక మరి కూటమి ప్రభుత్వం కానీ లేదంటే అధికారులు కానీ రైతుల మీద ఉన్న ప్రేమ, సాగునీటి ప్రాజెక్టుల మీద వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకోసం ఈవేళ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా నీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పంట పొలాలన్నీ కూడా పెట్టారు. ఆ పంటలన్నీ కూడా బీళ్లుగా మారే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే సుబ్బరాయ సాగర్కి నీళ్ళు ఇచ్చి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు దాని కింద ఉన్నటువంటి ఆయకట్టుకు నీరు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు కూడా అదే విషయం కలిసాం. కానీ ఇంకా టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. తర్వాత ఇంకా కాలువలు సక్రమంగా లేదంటా ఉన్నారంటే మరి అసలు ఈ అధికార యంత్రాంగం కావచ్చు లేదంటే అధికార పార్టీ నాయకులు కావచ్చు వీరంతా ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు? మొన్ననే ఎమ్మెల్యే గారు కూడా పోయి వరి నాట్లు నాటినారు. అంటే నీళ్ళే లేకపోతే మీరు షో చేయడానికి లేదంటే పత్రికలు ఇవ్వడానికి మీరు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు తప్ప రైతాంగానికి సాగునీరు అందించాలని ఒక ఏమాత్రం ఆలోచన లేనటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేల్కొల్పుకోవడానికి కూడా భవిష్యత్తులో అంటే ఒక 2-3 రోజుల్లో ఆ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి నీరు ఇవ్వకపోతే మరి దీనికోసం సుబ్బరాయ సాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టుకి ఆ చెరువులకు నీటి కోసము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీగా ఆ గ్రామాల్లో రైతుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని, రాజకీయ పార్టీలని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.